క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్యారెట్లు తీసుకొని పైన తొక్కు తీసేసి శుభ్రంగా కడగాలి. తర్వాత తురిమి పెట్టుకోవాలండి. ఈలోగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం వేరుశనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు వేసి బాగా ఫ్రై చేయాలండి. ఈలోగా ఉడికిన రైస్‌ని తీసుకొని అందులో సరిపడినంత సాల్టు, సరిపడినంత కారం వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ వేగిన తర్వాత క్యారెట్ తురుము వేసేయాలండి. క్యారెట్ బాగా ఉడికినంత సేపు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత రైస్‌ని తీసి క్యారెట్ తురుములో వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలన్నీ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీరు ట్రై చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.